రాష్ట్రంలోనూ జిల్లాల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయ పరిపాలన పూర్తిగా దిగజారిపోయిందని, అధికార యంత్రాంగం కూడా పూర్తిగా నిర్వీర్యమయ్యిందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. మంగళవారం ఆయన తన ఛాంబర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వేపాడ మండలంలోని బానాది గ్రామంలో స్థానిక శాసనసభ్యురాలు ఓ సచివాలయ భవనానికి ప్రారంభోత్సవం చేశారని, కానీ గతంలోనే నాటి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రారంభోత్సవం చేయడం జరిగిందని వారు గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో రైతు భరోసా కేంద్రాన్ని తొలగించి ఆయా సామగ్రిని ఇష్టానుసారంగా తరలించి సచివాలయానికి ప్రారంభోత్సవం చేయడం చూస్తే కూటమి పరిపాలన దుస్థితి అర్థమవుతుందన్నారు. ఆయా శాఖల అధికారులకు తెలియకుండా ఇలా ఇష్టానుసారంగా ప్రారంభోత్సవాలను చేయడం చూస్తే జిల్లాలో అధికార యంత్రాంగం పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతుందని అన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ను అడిగినా తనకి ఏమీ తెలియదని చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. బానాది సర్పంచ్ ఉన్న ఆ మహిళను కించపరిచే విధంగా వ్యవహరించారని అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వర్తిస్తామని, వచ్చే సోమవారం జిల్లా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోతే జిల్లా మీడియాను బానాది గ్రామానికి స్వయంగా తీసుకుని వెళ్లి వాస్తవ పరిస్థితిని చూపించడం జరుగుతుందని తెలిపారు. అలాగే పత్రికల్లో వచ్చిన కథనాలపై కనీసం అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. చివరకు శ్రీకాకుళం జిల్లాలో నాసిరకం కందిపప్పును వద్దని అక్కడి అధికారులు తిరిగి పంపేస్తే ఈ కందిపప్పును విజయనగరం జిల్లా అధికారులు తీసుకోవడం చూస్తే జిల్లాలో యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందో తెలుస్తుందన్నారు. ఉపాధి హామీ పథకంలో పన్నుల పేరుతో తమ అనుచరులకు దోచిపెట్టారని అన్నారు. తాజాగా పింఛన్ల ఏరివేతతో పింఛనార్థులలో ఆందోళన నెలకొందన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ వేచలపు చిన్నరామనాయుడు, వేపాడ జెడ్పీటీసీ సేనాపతి అప్పారావు, ఎంపీపీ సత్యవంతుడు, యశోద తదితరులు పాల్గొన్నారు. పక్కనే ఉన్న ఒక రైతు భరోసా కేంద్రం మీకు చెప్తాను, అది కూడా ఫోటోలు చూపిస్తూ ఉంటాను. ఆ రైతు భరోసా కేంద్రం అది ప్రభుత్వ అనుమతి లేకుండా, జిల్లా కలెక్టర్ అనుమతులు లేకుండా దాని పేరు మార్చి దాన్ని గ్రామ సచివాలయంగా వారు నామకరణం చేసుకొని వారి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అసలు జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తూ ఉన్నారు? జిల్లా కలెక్టర్ గారు అడిగితే నాకేం తెలియదండి అని చెప్తారు. అగ్రికల్చర్ జేడీ అడిగితే నాకేం తెలియదండి అని వారు చెప్తారు. అసలు ఈ జిల్లాలో ఏమైనా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా? ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తే ఈ రకంగా సచివాలయాల అధికారులు లేకుండా, అధికార ఉత్తర్వులు లేకుండా ఏ రకంగా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తారు? ఇది గ్రామ సచివాలయం. ఇది గతంలో ప్రారంభోత్సవం చేసిన గ్రామ సచివాలయం. గ్రామ సచివాలయం బిల్డింగు సుమారు 40 లక్షల రూపాయలతో ప్రారంభోత్సవం చేసిన కార్యక్రమం. బానాది రైతు భరోసా కేంద్రం, అక్కడ ఒక కార్యాలయం ఉంది. ఆ కార్యాలయాన్ని ఆ రోజు ప్రభుత్వ అవసరాల కోసం దాన్ని రైతు భరోసా కేంద్రంగా పెట్టాం. దాన్ని తీసుకొచ్చి పేరు మార్చేసి ఇవాళ బానాది గ్రామ సచివాలయం అని చెప్తా ఉంటే, బానాది గ్రామ సచివాలయం పెడితే ప్రభుత్వం జిల్లాలో కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? డిపిఓ ఏం చేస్తున్నారు? అసలు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా? ఒక గౌరవ శాసనసభ్యురాలు ఎలాంటి అనుమతులు లేకుండా దీంట్లో ఉన్న సామగ్రిని అంతా తీసుకెళ్ళిపోయి శాసనసభ్యురాలు ఈ రకమైన కార్యక్రమం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం నిద్రపోతుందా జిల్లాలో అని చెప్తూ అడుగుతా ఉన్నాను. నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాను. నా నోటీసులో లేదని వారు చెప్తున్నారు. దీంట్లో ఉన్న సామగ్రి, అలాగే రైతు భరోసా కేంద్రంలో ఉన్న ఒక టీవీలు కానీ, కియోస్కోలు కానీ ఆ ప్రచార సామగ్రి తీసుకెళ్ళిపోయారు. ఎవరిచ్చారు ఈ అధికారం? ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. దాని జవాబుదారీతో ఉండవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ గారిది. ప్రజాప్రతినిధులు అయితే